టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ గత ఏడాది స్క్రీన్ మీద కనిపించలేదు. పెళ్లి పనులు, కొత్త కాపురం, చేతిలో ఉన్న సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులతోనే సంవత్సరం అంతా సరిపోయింది. గ్యాప్ చూసుకుని కొత్త సినిమాలకు కథలు కూడా వింటున్నాడట. అయితే ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ 2024లో 2 సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సర్వ కొత్త సినిమాల వివరాలు, నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా చేయబోయే ముద్దుగుమ్మ గురించిన విశేషాల గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గత కొంతకాలంగా శర్వానంద్ కెరీర్ అనుకున్నంత హ్యాపీగా అయితే లేదు. శతమానం భవతి తర్వాత రాధాతో ఫ్లాప్, మహానుభావుడు హిట్ తర్వాత వరుసగా అరడజను ఫ్లాప్స్ ఇచ్చాడు. తెలుగు, తమిళ్లో చేసిన ఒకే ఒక జీవితం మూవీ మళ్ళీ ట్రాక్ ఎక్కేలా చేసింది. ప్రస్తుతం భలే మంచి రోజు ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూట్ చివరి దశకొచ్చేసింది. తర్వాత 2 సినిమాలు పట్టాలెక్కించబోతున్నాడని సమాచారం. మ్యాడ్ మూవీతో ఆకట్టుకున్న కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఒక సినిమా ప్లాన్ చేస్తుంది. ఇందులో హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ రెబా మోనికా జాన్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. మలయాళం, తమిళ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రెబా సామాజ వర్గమనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీని తర్వాత సామాజ వర్గమన డైరెక్టర్ రామ్ అబ్బరాజుతోనూ శర్వా ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలొస్తున్నాయి.